హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, నేను ఈరోజు గుడ్డు పులుసు చేస్తున్నాను అనమాట నా స్టైల్లో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ఒకసారి చూడండి, రెసిపీ నచ్చితే ట్రై చేయండి, ఓకేనా? అయితే ఇది చూడండి, కొన్ని ఎగ్స్ తీసుకున్నాను. అవి ఉప్పేసి నీళ్ళేసి స్టవ్ మీద ఉడికిస్తున్నాను అనమాట. ఎప్పుడూ కూడా ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా చిందకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక 5 నిమిషాలు ఇలాగ సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత 5 మినిట్స్ అయిన తర్వాత హైలో పెట్టుకుంటే అప్పుడు గుడ్లు అంటే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అంటే చక్కగా షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి, ఓకేనా? అయితే ఇదిగో వాటికి సరిపడా ఒక 3 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం చింతపండు కడిగి నీళ్ళలో నానబెట్టి ఉంచాను. దీనికి ఇంపార్టెంట్గా ఏంటంటే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రేఖలు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలన్నమాట. తర్వాత ప్రొసీజర్లోకి వెళదాం, ఓకేనా? ఇక్కడ పక్కన ఎగ్స్ ఉడుకుతున్నాయి కదా, మనం దీని మీద ఏం చేద్దామంటే డిష్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టుకుందాం. కొంచెం పులుసు కాబట్టి కొంచెం పెద్ద డిష్ పెట్టుకుందాం, ఓకేనా? పెట్టుకున్న తర్వాత అంటే ముందు ఇంకా ఎగ్స్ ఉడికేలోపు మనం ఈ ప్రిపరేషన్ చూసుకుందాము. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసాను. పులుసు కాబట్టి సరిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసాను, దీన్ని వేసుకుని వేయించుకుందాం. ఇది గుడ్డు పులుసు చాలామందికి నచ్చుద్ది. ఈ టైప్లో చేసింది చాలామందికి నచ్చుతుంది. తప్పనిసరిగా చూడండి క్లియర్గా. ఎగ్స్ ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాం. ఆపేసుకుని చల్లారనిద్దాం ఫస్ట్ కొంతసేపు. ఇప్పుడు ఈలోపు ఉల్లిపాయల్లో ఇది ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి కాస్త ఉడకనిద్దాం. ఇలాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం బాగా మగ్గేటట్టు వేయించుకోవాలి. కొంచెం బాగా మగ్గపెట్టుకోవాలి, ఓకేనా? మగ్గిన తర్వాత ఈలోపు మనం ఏం చేయాలో చూద్దాం. చాలా వరకు ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా ఉల్లిపాయలు. ఈ టైంలో మనం చేసి పెట్టుకొని మసాలా వేయాలి. మసాలా ఏంటంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఈ 4 కలిపి మిక్సీ పెట్టాను. ఇది వేసేసుకుందాం. ఈ మసాలాయే దీనికి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. గుడ్డు పులుసుకి, నేను చేసే గుడ్డు పులుసుకి ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మసాలాతో ఉల్లిపాయలు బాగా వేగనిద్దాం. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. మూత పెట్టి వేగనిద్దాం. ఇలా వేయించుకున్నప్పుడు చూడండి చాలా వరకు చక్కగా మగ్గింది కదా. ఈ టైంలో మనం ఏం చేద్దామంటే ఇందాకైతే ఉప్పు వేసాం. తర్వాత ఇప్పుడు మనం పసుపు, దీనిలో పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి, కారం తక్కువ పడుతుంది. 1 స్పూన్, 1.5 వేస్తాను. 1.5 స్పూన్ కారం వేసి బాగా వేగించేలాగా చేద్దాం. బాగా వేగేలాగా. ఈ టైంలో చూడండి మనం
పసుపు, కారం, ఉప్పు 3 వేసేస్తాం కదా. వేసిన తర్వాత ఇదే టైంలో మనం తీసుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకుందాం. దీనిలో చెప్పాను కదా పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి, కారం తక్కువ పడుతుందని చెప్పాను కదా. ఇది బాగా ఉడకాలన్నమాట, అంటే ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి. ఇంకా 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఈ స్టేజ్లో మనం ఏం చేద్దామంటే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేద్దాం. ఇందాక చూపించాను కదా, ఒక 50 గ్రామ్స్ ఉంటుంది చింతపండు. ఆ పులుసు పోద్దాం. ఇది పులుసు పోసేటప్పుడు అడుగును మాత్రం డస్ట్ పడకుండా జాగ్రత్త పడాలన్నమాట. ఓకేనా, అది ఆపేసుకోవాలి. ఇప్పుడు ఇది మరిగిద్దాం. అంటే గుడ్డు పులుసు అంటే మరీ పులుసులాగా ఎక్కువ పులుసు ఉండదు, అంటే కొంచెం సెమీ సాలిడ్గా ఉంటుంది అన్నమాట. చాలా టేస్టీగా అయితే మాత్రం ఉంటుంది. ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు ఇది మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో టేస్ట్ చేద్దాం. ఉప్పు తగ్గింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇలా మరగనిద్దాం. ఈలోపు ఎగ్స్ ఉంచుకుని ఈ ప్రాసెస్ ఇలాగే చెయ్యాలి తప్పనిసరిగా. గుడ్డు ఒలుచుకొని మళ్ళీ నీళ్ళతో కడగకూడదు. ఈ గుడ్డుని ఇలా ఒలిచి వెంటనే మనం ఏం చేయాలంటే చూడండి, ఇదొక టిప్పు ఏంటంటే, ఇదే గుడ్డు పెంకు ఉంటుంది కదా, దాంతో ఇలాగ చీల్చి ఇలాగ దీనిలో వేసేసుకోవాలి. అలాగా మొత్తం అన్నీ ఉంచుకొని వేసేద్దాం. చూడండి, మీకు ఇందాక చెప్పాను కదా ముందు, ఒక 2 మినిట్స్ అదే ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచి తర్వాత మాత్రమే హైలో పెట్టుకుంటే ఎగ్స్ పాడవకుండా నీట్గా వస్తాయన్నమాట. అందుకని తప్పనిసరిగా ఇలాగ మాత్రమే చెయ్యాలి. చాలామంది గుడ్లు అదే మొన్న కూడా నేను సడన్గా హైలో పెట్టేసేసరికి 2 ఎగ్స్ అదే చీదేయడం అంటారు కదా, అలా వచ్చేసింది, షేప్ అవుట్ వచ్చేసింది. జనరల్గా అయితే నేను ఇలాగే చేస్తాను, ఎందుకంటే ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఆ తర్వాత మాత్రమే నేను వీటికి అదే హైలో పెడతాను అన్నమాట ఎగ్స్. ఇప్పుడు చెప్పాను కదా, ఇది మంచి టిప్పు. ఎందుకంటే మన దగ్గర అయ్యో చాకు లేదు, లేకపోతే అది లేదు ఇది లేదు అని అనుకోకుండా ఇలా పెంకు వస్తుంది కదా, ఈ పెంకుతో ఇదిగో ఇలా చీల్చేస్తే చక్కగా మనకి నాట్లు పడిపోతాయి. అంటే పక్కన ఒలిచి వేసుకోవడం కంటే కూడా ఇది బాగుంటుంది కదా. టస్లా అలా వెళ్ళమ్మా, టస్లా అలా వెళ్ళు, ఇలా పెట్టుకుని చక్కగా ఇస్తాను. చూడండి, ఇలాగా మొత్తం అన్ని ఎగ్స్ వేసిన తర్వాత ఇంత లూజ్గా ఉంది కదా, ఇది సెమీ సాలిడ్గా వచ్చేంత వరకు ఎగరనిద్దాం. సరేనా, చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. హైలో పెట్టి అది పూర్తిగా మనకి అంటే ఏమంటారంటే గుజ్జుగా వచ్చే వరకు ఉడికించుకుందాం. ఓకేనా, కొన్ని కొత్తిమీర రేకలు వేస్తాను ఇప్పుడు.
కొద్దిగా 2 అంటే 2 వేస్తున్నాను కొత్తిమీర రేకలు. దీంతో పాటు ఉడుకుతుంది అన్నమాట. ఓకే, బాగా ఉడికి గ్రేవీగా వచ్చిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇదిగో ఇలాగా సెమీ సాలిడ్గా ఉన్నప్పుడు, అంటే పూర్తిగా ఎగరకూడదు, అలాగని పులుసులాగా ఉండకూడదు. ఈ స్టేజ్లో మనం కర్రీ ఆపేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత వడ్డించుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ పులుసు రెడీ. గుడ్డు పులుసు. ఓకేనా? మీకు కూడా ఎవరికైనా ఈ ప్రొసీజర్ ఇష్టమైతే ఉండమ్మా, నేను ఎత్తుకున్నాను కదా, ఇదిగో చూడు మన కర్రీ ఎలా ఉందో చూడమ్మా ఒకసారి. వావ్, భలే ఉంది. ఇలాగా సెమీ సాలిడ్గా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఒక 5 నిమిషాలు అలా ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ పులుసు రెడీ. 2 eggs.